మారడు, మత్తుకు బానిసైపోయాడు. ప్రతిరోజు 1, 2, 3, 4 ఎన్నోసార్లు గంజాయి తీసుకుంటూ ఆరోగ్యం క్షీణించిపోయింది. కాబట్టి జాతకంలో మరణం సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ తల్లులు. ఇందాక వక్త గారు అన్నట్టు అసలుకైతే నేను బ్రహ్మచారిని, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ కుమారులను కాపాడుకోండి. ఏదో ధోతి వేసుకుంటే, కుర్తా వేసుకుంటే, బొట్టు పెట్టుకుంటే నా కొడుకు సన్యాసి అయిపోతాడొచ్చో, నా కొడుకు బ్రహ్మచారి అయిపోతాడొచ్చో, దూరం అయిపోతాడొచ్చో కాదు. ధర్మం నేర్పండి. నేర్పకపోతే ఆ తల్లి కోల్పోయే తల్లి తప్పది. కర్మలో జాతకంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. కోల్పోయింది ఆ తల్లి కుమారుణ్ణి. కాబట్టి తండ్రులు కూడా, మీకు కూడా అన్నయ్య వాళ్ళు, నీ కొడుకు ఏం చేస్తున్నాడో గమనించుకో. మీ కూతురు చాటింగ్ ఫోన్లలో ఏం చేస్తుందో చూసుకొని, ఇందాక అన్నగారు అన్నట్టు లవ్ చేయాలి. ఎన్నో జరుగుతున్నాయి. నా దగ్గరికి చాలామంది వస్తున్నారు ఇంకా. కాబట్టి మీ కుమారులను, మన సంతానాన్ని కాపాడుకోండి. మారతాయండి, జాతకాలు మారతాయి. సద్మార్గంలో, భక్తి మార్గంలో ఎప్పుడైతే మన పిల్లలు ప్రవర్తిస్తారో వాళ్ళ జాతకాలు మారిపోతాయి. భక్తి రేఖ వస్తుంది, భక్తి రేఖ మారుతుంది. ఆ భక్తి రేఖ వల్ల వాళ్ళ జీవితం చాలా గొప్పగా ఎదుగుతుందండి.